ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు దేవుని వాక్యం నుండి ప్రారంభించుకుందాం. ఓబద్యా చాప్టర్ 1:1. ఓబద్యాకు కలిగిన దర్శనము ఏదోము గురించి ప్రభువకు యెహోవా సెలవిచ్చుచున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకు దూత పంపబడి ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో ఏం రాసి ఉంది? ఒకానొకప్పుడు ఓబద్యాకు ఒక దర్శనం వచ్చిందంట. ఎవరి గురించి? ఏదోము గురించి. ఏదోముపై యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై ఒక దూత పంపబడిందంట. ఏదోము మీద యుద్ధం చేయటకు ఒక దూత పంపబడింది. అది ఆ దర్శనము ఓబద్యాకు వచ్చింది. సో ఎందుకు ఏదోము ఏదోము మీద యుద్ధము చేయడానికి ఎందుకు దూత పంపబడింది? ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఏదోము జీవిస్తున్నాడు కాబట్టి. వివేచన జ్ఞానము లేకుండా వ్యతిరేకంగా ఉండడం, గర్వపు మాటలు, గర్వంతో కూడి అహంకారంతో నన్నెవరేం చేయగలరు, ఎవరేం చేయలేరన్న ఒక ఆలోచన అతనికి కలిగి ఉందన్నమాట. సో ఆ ఆలోచన వల్ల అతనితో యుద్ధం చేద్దామని ఒక దూత పంపబడింది. అలా మీరేమన్నా ఆలోచిస్తున్నారా? నన్నేం చేయగలరు, నేను ఎన్నైనా తప్పులు చేసుకుంటా, నేను ఏదైనా చేయగలుగుతా, నన్ను ఎవరేం చేయలేరు అని మీరు కూడా ఏదోము వలె ఆలోచిస్తున్నారా? ఏదోము వలె జీవిస్తున్నారా? ఏదోము మాటల వలె, గర్వపు మాటలతో, అహంకారంతో, వివేచన జ్ఞానం అనేది లేకుండా నేను తప్పు చేశానని ఆ తప్పు తెలుసుకోకుండా లోకానుసారమైన జీవితము, అపవాదిగానికి లోబడుతూ జీవిస్తున్నారు. సో అలాంటి వాళ్ళతోటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఏదోము వల్ల జీవిస్తే మీరు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీకంటూ గర్వము, అహంకారం ఉండద్దు. దేవునికి నచ్చండి గర్వము, అహంకార దృష్టి ఉండకూడదు, అహంకార మాటలు ఉండకూడదు, ఇతరులను ధిక్కరించే మాటలు, యేసుక్రీస్తు ప్రభు బిడ్డలని ధిక్కరించే మాటలు, వాళ్ళని బాధ పెట్టే మాటలు ఉండకూడదు. ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే ఆ తప్పు నేను చేశాను అని ఆ మనసు మనకి ఉండాలి. ఆ మనసు మీకు లేదంటే మీరు తెలుసుకోండి. తప్పు చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. మీరు ఏమైనా తప్పులు చేస్తుంటే దేవుని క్షమాపణ అడిగి నన్ను క్షమించండి తండ్రి అని ప్రార్థించండి. కానీ తప్పు చేసుకుంటూ కూడా నన్నెవరు ఏం చేయగలరు, ఎంత తెలియకుండా మీరు ఎక్కడ చేసినా కూడా చూడడానికి ఒక యేసుక్రీస్తు ప్రభు మనకి ఉన్నాడు. అతను ప్రతిదీ చూచు దేవుడు, తను కనురెప్పపాటుతో ప్రతిదీ చూచు దేవుడు. సో మీరు ఎవరు చూడట్లే, మా ఇంట్లో వారు చూడట్లే, నా బంధువులు చూడట్లే, నా ఫ్రెండ్స్ చూడట్లే అని ఎన్నో తప్పులు చేస్తుంటారేమో. సో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, అన్నీ చూస్తున్నది, అన్నీ మీరు ప్రతిదీ సీక్రెట్గా చేస్తున్నా కూడా యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఏదో ఒక రోజు మీకు బుద్ధి చెప్తాడు. సో అలాంటి తప్పులు చేసేవారైతే మీరు ప్రార్థించండి, రండి, తప్పును తెలుసుకోనండి. కానీ ఇంకా తప్పు చేసి కూడా దాన్ని సమర్థిద్దుకొని అహంకార దృష్టితో ఎవరు నన్ను ఏం చేయలేరు, తప్పు చేసినా అనే ఆ దుష్ట ఆలోచన ఉండకూడదు. ఇక్కడ అలాంటి ఆలోచన ఉంది కాబట్టే ఒక దూత పంపబడింది అతనిపై యుద్ధం చేయడానికి, ఏదోముపై యుద్ధం చేయడానికి. అలాగే మీరు కూడా ఇలా తప్పులు చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఏదైతే విత్తుతారో అదే పంటను మీరు కూడా కోస్తారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు లాస్ట్కి. సో మీరు ప్రార్థించండి, ఏదోము వలె ఉండకుండా దేవుని బిడ్డ వలె అతనికి యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టానుసారమైన, హృదయానుసారుడైన బిడ్డగా మీరు జీవించండి. ఇంత చక్కటి వాక్యం యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడిన కృపను బట్టి అతనికే మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.